నన్నుగా ఎవరు ప్రేమించరాను. చిన్న వయసు నుంచే పాడైపోవడం జరిగింది నా జీవితం. బాగా డ్రగ్స్కి అలవాటు పడిపోయాను. ఇంకా మత్తే జీవితం అనుకున్నాను. ఒక మనిషిని దేవుడు ఎంత పిచ్చిగా ప్రేమిస్తాడా? సిలువు మీద వేలాడిన ఆ బొమ్మలు నేను రోడ్ల మీద చాలాసార్లు చూశాను, కానీ ఏమొచ్చింది కాబట్టి, కొంచెం యమనస్తుని కాబట్టి కొంచెం ఫీలింగ్స్ మారుతున్నాయి లోపల, ఎమోషన్స్. ఈవెన్ దేవుని సన్నిధికి వెళ్తూ కూడా నేను మత్తు తీసుకున్నాను. ఓకే. మా ఆత్మీయతలు ఒక మాట్లాడారు ఏమంటే, నీకు నువ్వు దేన్ని జయించలేవయ్యా, నీకు నువ్వు జయించేస్తే మనిషికి తాను జయించేస్తే దేవుడు ఎందుకు? అప్పుడు శరీరం మత్తు కోసం నలకొట్టుకున్నావు కదా, ఇప్పుడు దేవుని కోసం నలకొట్టుకో. ఇది తీసుకొస్తాడు అప్పు, అది మళ్ళీ తాగచ్చిగా పీసొచ్చింది లోపల. ఇప్పుడు మత్తు పదార్థాలతో సేవించిన ఆ ఏరియా ఉందో అక్కడ ప్రార్థన చేస్తే, కాకపోతే ఎక్కువ నేను ప్రభావితం ఏంటంటే ఏసన్ గారు అన్న, అంటే అదొక వార్నింగ్. ఇంకా ఒకప్పుడు నాకు చేతర ఇలాగ ప్లెయిన్, టాన్ జీన్స్, స్టడ్స్, టాటూస్, హెయిర్ కలర్, ఇలా బ్రీడ్, ఇలా మీసాలు, ఆ మాన్యువల్లో ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదని ఇమ్మాన్యుయల్ అయిన దేవుడు మనకి మాన్యువల్ ఇచ్చాడు. అంతే. ఇంకా నా స్నేహితుడు ఎవరు ఉన్నారంటే, మంచి స్నేహితుల్ని ఎలా ఎంచుకోవాలంటే, ఈవెన్ నాకు మీరు చెప్పిన ఏమి కూడా నా ఫోన్లో ఉండవు. దేవుణ్ణి చూస్తే నువ్వు పడవు, లోకం చూస్తే నువ్వు పడిపోతావు. దేవుని ఘనమైన నామకి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మన మధ్యలో నేటి క్రైస్తవ్యానికి ఆల్రెడీ బాగా పేరు తెలిసిన వ్యక్తి మన మధ్యలో, ఒకప్పుడు బ్యాడ్ బాయ్ సాయిగా ఉన్న వ్యక్తి, ఇప్పుడు దేవునికి వచ్చి ఎల్విన్ బార్నబాస్గా మన మధ్యలో ఉన్నారు. ప్రైజ్ లార్డ్ అండి ఎల్విన్ గారు. ప్రైజ్ లార్డ్ అన్న. ఎలా ఉన్నారు? దేవుని కృప బట్టి చాలా బాగుంది. మనము ఈ పాడ్కాస్ట్లోకి వెళ్ళే ముందు మీ చిన్నతనం, మీ కుటుంబ నేపథ్యం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. మాది విజయవాడ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బాల్యదినం ఏంటంటే, నేను మూడో వ్యక్తిని మా అమ్మవారికి, అంటే నాకంటే ముందు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. సో చిన్న వయసు నుంచి నేను బాగా గారభంతో పెరిగాను కాబట్టి, ఇంకా మా అమ్మకి బాగా ముద్దుల కుమారుడు అంటారు కదా, ఆ విధంగా అన్నమాట. మా నాన్న బాగా కష్టపడి నన్ను పెంచారు. వాళ్ళు చేసే వృత్తి కూడా చాలా తక్కువ జీతం అనమాట. మా అమ్మగారు పాచి పని చేస్తూ ఉండేవారు, ఇళ్లలో పని మనిషి అంటారు కదా, ఆ పని చేస్తూ. మా నాన్నగారు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ అని కానూరులో, విజయవాడలో ఉంటుంది, అక్కడ దాంట్లో తోటమూల పని చేస్తూ ఉండేవారు. ఇంకా వాళ్ళు తీసుకొచ్చిన కష్టమే నాకు కాన్వెంట్ స్కూల్లో ఫీజులు కడుతూ ఉండేవి. ఇంకా బాల్యదినం అలా ఉండేది. స్నేహితులు ఇంకా చిన్న వయసు నుంచే పాడైపోవడం జరిగింది నా జీవితంలో. మీ స్టడీస్ ఎక్కడి వరకు కొనసాగించారు? నేను 9th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివాను. 10th మాత్రం ఒక తెలుగు మీడియం స్కూల్లో చదివాను. ఇంకా 10th అయిపోయి ఇంటర్ వచ్చాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సగం వరకే చదివి ఇంకా స్టడీ ఆపేసాను. అప్పటికి కొంచెం లోక ప్రేరేపణ, లోకం రంగుల రత్నం అని మాట్లాడుకుంటాం కదా, ఆ రంగుల రత్నానికి ఆకర్షితులైపోయి ఇంకా చదువుని పక్కన పెట్టేసా. ఓకే. యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోకముందు మీ జీవితం ఎలా ఉండేది? ఒక మాటలో చెప్పాలంటే, లేఖనాల్లో చూసుకుంటే పౌలు గారు అంటారు, హింసకుణ్ణి, దోషకుణ్ణి, హానికరుణ్ణి. అదే నా జీవితం. అదే జీవితం. లోకంలో ఉన్న సందర్భాలు ఏమైనా తెలియజేయగలుగుతారు? లోకంలో తిరిగిన విధానం ఏంటంటే, విజయవాడ కొంచెం బెజవాడ అని పిలుస్తారు, రాయల్ సిటీ బెజవాడ ఇలా అని పిలుస్తారు. సో బెజవాడకి చాలామంది అనుకునేది ఏంటంటే, ఇక్కడ రౌడీయిజం ఎక్కువ అని నమ్ముతారు. సో అదే క్యారెక్టర్తో మా జీవితాలు కూడా యవ్వన ప్రాయంలో, అంటే మన వెనకమాల కుర్రోళ్ళు ఉండాలా, మన వెనకమాల మనం ఎక్కడికి వెళ్ళినా మర్యాద ఉండాలా, మనం ఎక్కడికి వెళ్ళినా భయపడాలా, మనకంటూ ఒకటి స్థానం తెచ్చుకోవాలా అనే కాన్సెప్ట్ అన్నమాట. ఎలాగా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము అనే మాటలు ఉంటాయి కాబట్టి, ఆ జీవపు డమ్ములు ఈ సోషల్ మీడియా బాగా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసాయి. ఇంకా బాగా తిరిగాను, బాగా డ్రగ్స్కి అలవాటు పడిపోయాను. ఇంకా మత్తే జీవితం అనుకున్నాను, వాటిలో సమాధానం ఉండిద్ది అనుకున్నాను. ఇంకా ఆ జీవితం అంతా వృధా అని క్రీస్తుకు తెలుసుకున్న తర్వాత అర్థమైంది. మీరు మీ జీవితంలో మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు వారు ప్రభు అని ఎప్పుడు విన్నారు? అంటే వినడం మాత్రం చిన్నప్పటి నుంచి అంటున్నాను అన్న. ఓకే. అంటే నేను మా ఏరియా కూడా ఎక్కువ క్రైస్తవులు ఉంటారు. ఎటు చూసినా చుట్టూరు చర్చిలే వినపడతాయి, యేసు ప్రభు దేవుడు అని వినపడతాయి, కానీ నేను నమ్మలా.
నమ్మిన సందర్భం ఒకటి వచ్చింది. సండే స్కూల్కి వెళ్ళిన అనుభవం ఏమైనా ఉందా? సండే స్కూల్కి వెళ్ళాను నేను. అది కూడా ఎలాగో తెలుసా, రోడ్డు మీద ఆడుకుంటుంటే వాళ్ళు వచ్చి సండే స్కూల్కి తీసుకెళ్ళారు. అక్కడ కంఠత్వ వాక్యాలు, యాక్షన్ సాంగ్స్, ఇట్లో నాకు ఇప్పటికీ ఒక సాంగ్ గుర్తుంది. ఏం పాట? ఐ విల్ డ్యాన్స్, ఐ విల్ సింగ్ టు మై మ్యాట్ ఫర్ మై కింగ్, నథింగ్ ఇన్ ద ఇన్నర్ ప్యాషన్ ఇన్ మై సోల్ అండ్ ఐల్ బికమ్ అనేది కదా. విన్నారు కానీ ఎప్పుడు దాని గురించి ఆలోచించలా, ఆ వర్డ్స్కి అర్థం ఏంటో కూడా గ్రహించలేదు. మీరు మీ జీవితంలో ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని మీ వ్యక్తిగతంగా దేవుడిని స్వీకరించారు? వ్యక్తిగతంగా ఎప్పుడంటే దేవుని ప్రేమని ఆలోచిస్తున్నప్పుడు, అసలు ఎందు నిమిత్తం యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు, ఎవరి కోసం వచ్చారు అనే దేవుడు యేసు ప్రభు వారి గురించి ఆలోచిస్తున్నప్పుడు, నేను స్టార్టింగ్ చర్చికి వెళ్ళినప్పుడు వినపడిన మాట ఏంటంటే, ఆయన నీతిని రాజ్యాన్ని వెతకమన్నారు. ఓకే, నువ్వు మారమాక, నువ్వు ఎలాగ ఉండు, కానీ యేసు ప్రభు వారు తెలుసుకో, నువ్వే మారిపోతాను. సరే అని ఏంటో ఎలా చెప్తున్నారు, సరే చూద్దాం అసలు దీని గురించి తెలుసుకుందాం అని. నాకు ఇంకా ఉన్నాయి ఫోన్లో, చేతిలో ఫోన్లు ఉన్నాయి, యూట్యూబ్ ఉన్నాయి, గూగుల్ ఉంది, ఇంకా అన్నిట్లో సెర్చ్ చేయడం. మెయిన్ దేవుని సన్నిధిలో వాక్యం ద్వారా నేను దేవుని ప్రేమ రుచి చూశాను. ఆ రుచి చూసిన తర్వాత ఇంకా దేవుడు ఏంటో నాకు అర్థమైంది. ఎలా రుచి చూశానంటే, ఒక మనిషిని దేవుడు ఎంత పిచ్చిగా ప్రేమిస్తాడా అంటే, ఇప్పుడు మనల్ని ఎవరైనా ప్రేమించారంటే లోకపరంగా మనతో ఏదైనా అక్కరుంటే ప్రేమిస్తారు, లేకపోతే ప్రేమించరు. కానీ ఏ అవసరం లేకుండా మనల్నిగా ప్రేమించేది ఎంత గొప్ప ప్రేమ. ఆయన మన కోసం ఎంత త్యాగం అయ్యాడా. యేసు ప్రభువు వారి యొక్క సిలువు మీద వేలాడిన ఆ బొమ్మలు నేను రోడ్ల మీద చాలాసార్లు చూశాను, కానీ ఆ పెయిన్ నేను గ్రహించలేదు, ఆలోచించలేదు, ఆ త్యాగాన్ని అర్థం చేసుకోలేదు. ఎప్పుడైతే నేను ఎందుకు ఆ సిలువ ఆ విధంగా వేశారు, ఆ పెయిన్ ఎలా ఉండిద్ది అని ఒక్కొక్క పాయింట్ నేను ఆలోచిస్తున్నప్పుడు, ఆయన దేవుడు యేసుప్రభు వారు ఎంత భరించాడు ఆ నొప్పిని, ఎవరి కోసం, నా కోసం, మనుషులందరి కోసం అన్నప్పుడు నేను ఇంకా దేవుని ప్రేమ నుంచి నేను బయటికి రాలేకపోయినాను. మీ జీవితాన్ని పూర్తిగా మార్చిన సంఘటన ఏమైనా ఉందా? గాడ్స్లో ఒక మనిషిని మార్చేది దేవుని ప్రేమ తప్ప ఇంకే ప్రేమ కాదు. అంటే నేను ఈ క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటంటే, పలానా పాయింట్లో నాకు దేవుడు అంటే బాగా ఇంట్రెస్ట్ కలిగింది, లోకం అందరూ స్నేహితులు, బంధువులు, కావాల్సిన వారు అందరూ వదిలేసినప్పుడు దేవుని ప్రేమ మిమ్మల్ని ఏమైనా ఆదరించి ఆ సంఘటనలో దేవుడి కొరకు బ్రతకాలనే నిర్ణయం తీసుకున్న సంఘటన ఏమైనా జ్ఞాపకం ఉంది? అయితే ఇంకా నాది లాస్ట్ స్టేజ్ అన్నమాట. ఫుల్ డ్రగ్స్ తీసేసుకొని నేను ఇంకెందుకురా జీవితం మీద విరక్తి చెందింది. నాకు ప్రేమించిన వాళ్ళు లేరు పక్కన, వాళ్ళు మోసం చేశారు. బంధుప్రియులేమో ఈవిడ ఎప్పుడు చేస్తే ఎప్పుడు చూద్దామని చూస్తున్నారు. స్నేహితులేమో అక్కర ఉన్నంత వరకు ఉన్నారు, అక్కర లేకపోతే లేరు. అమ్మ నాన్న అంటారా, ఇంకా వాళ్ళు కన్నారు కాబట్టి వీడు మా కడుపులు ఎందుకు పుట్టారా అనే వేదన, మా బిడ్డ ఏంటి మా కళ్ళ ముందు ఇలా పాడైపోతున్నాడు ఒక దుఃఖం. అటువంటి సందర్భంలో నేను ఒంటరిగా ఫీల్ అయ్యానన్న. అంటే ఒకప్పుడు ఫేమ్, బ్యాడ్ బాయ్స్, సాయి అన్ని పెరిగిన నేను, బాగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న నేను, బాగా ఎక్కడికి వెళ్ళినా సలాం కొట్టించుకునే నేను, ఒక్కసారిగా ఒంటరిగా అయినప్పుడు, ఎవ్వరూ నా పక్కన లేనప్పుడు నేను ఒక ప్రార్థన చేసుకున్నా. ఆ ప్రార్థనలో ఏం జరిగిందంటే, నేను ఏదైతే దేవునికి విరుద్ధంగా జీవించిన బ్రతుకుందో అది ఒప్పుకోవడం జరిగింది. ఒప్పుకున్న తర్వాత ఒక్కసారిగా హృదయంలో ఆ బరువు అంటారు చూసారా, అదంతా తేలికపాటి అనుభవంలోకి వెళ్ళాను నేను. నాకు ఆ టేస్ట్ భలే ఉంది. అరే ఏంటి అని అప్పుడు నుంచి మొదలైంది, ఎవరు యేసుప్రభు వారు, ఏంటి అసలు యేసుప్రభు వారు అనేది నా జీవితంలో అప్పటి నుంచి అన్న. అదే బైబిల్లో చెప్పంటే యెహోవా ఉత్తముడు అని రుచి చూసి, ఆ రుచి చూసినప్పుడు మీరు దేవుణ్ణి రక్షణ తీసుకోవడం, మార్మన్స్ తీసుకోవడానికి. అంటే మార్మన్స్ కూడా తొందరగా జరగలేదన్న. అందరిలాగే బాప్తీసం తీసుకుంటే పడిపోతావేమో, అమ్మో బాప్తీసం అప్పుడే వద్దు అని నేను కూడా పోస్ట్ పోన్ చేసుకున్న వ్యక్తిని. కానీ దేవుడు చాలా సార్లు మాట్లాడుతూనే ఉన్నాడు అన్న రక్షణ గురించి. రక్షణలో ఉన్న ఆనందం గురించి కూడా దేవుడు మాట్లాడు. చాలా మంది రక్షణ తీసుకుంటే పడిపోతాను భయంలోనే ఎక్కువ ఉంటారు, కానీ వాస్తవానికి లేఖనం సెలవిస్తుంది రక్షణలోనే ఆనందం అంట. రక్షణ చాలా మంది
బాప్తీసం తీసుకోవడానికి వెనకబడుతున్నారు. ఏంటంటే మళ్ళా ఒకవేళ వ్యసనాల్లోకి మేము వెళ్ళిపోతామేమో, లోకంలో కలిసిపోతామేమో, బాప్తీసం తీసుకుంటే ఏమైనా శిక్ష మా మీదకి వస్తుందేమో, కుటుంబాన్ని మీదకి వస్తుందేమో, పిల్లల మీదకి వస్తుందేమో అని భయపడి రక్షణను నిర్లక్ష్యం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మీరు దాని గురించి ఏమంటారు అన్న? బాప్తీసం అంటే చాలామంది, కొంతమంది బాప్తీసం ఎవరైనా ఒత్తిడి చేస్తే తీసుకుంటారు, కొంతమంది బాప్తీసం లేకపోతే ఎవరైనా ఏమంటారు ఇంప్రెస్ చేయడానికి తీసుకుంటారు కొంతమంది. అంటే అవగాహన లేకుండా బాప్తీసం తీసుకుంటే ఖచ్చితంగా పడిపోయే సందర్భాలు ఖచ్చితంగా ఉంటాయన్న. లేఖనం సెలవిస్తుంది, మారు మనసు నిమిత్తము, పాప క్షమాపణ నిమిత్తము, పశ్చాత్తాపం నిమిత్తము బాప్తీసం. ఈ క్రియ జరిగినప్పుడు నువ్వు మనం బాప్తీసం తీసుకుంటే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆయన మనలో ఉండి మనల్ని నిలబెడతారన్న. ఈ విధంగా నేను మీ ముందు ఇన్ని సంవత్సరాల తర్వాత ఉన్నానంటే అది దేవుని కృప. ఈ విధంగా ఈ ప్రాసెస్ జరిగింది కాబట్టి. అయితే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అంటే ఇదేంటంటే అలాగా ఒకళ్ళ దగ్గర నుంచి అలా స్టార్ట్ అవుతూ వచ్చిందన్న. తీసుకుంటే పడిపోతారు అనే కాన్సెప్ట్లో ఉన్నారు తప్ప తీసుకుంటే నేను నిలబడగలను అనే ఒక పాజిటివ్లో ఉండలేకపోతున్నారు. పాజిటివ్ మైండ్తో నెగిటివ్గా ఆలోచిస్తూ నేను పడిపోతాను అనే అదే కాన్సెప్ట్లో ఉన్నారు తప్ప అరే నేను నిలబడతాను దేవుని కోసం అనే ఒక ఆలోచనలో ఉండట్లేదు. నిలబడాలంటే ఏం చేస్తే నిలబడతారని మీ ఆలోచన? నిలబడాలంటే అన్న ఫస్ట్ ఒక నిర్ణయం తీసుకోవాలన్న. మంచైనా చెడైనా నిర్ణయాలతోనే నడిచిద్ది. ఒక నిర్ణయం తీసుకొని ఒక తీర్మానంతో దేవుని కోసం బ్రతకాలి అనే ఒక బలమైన తీర్మానంతో దేవుడి మీద ఆధారపడితే దేవుడు ఖచ్చితంగా నిలబెడతాడని. ఎందుకంటే ఎంత భక్తుడైనా ఈరోజు నిలబడ్డాడంటే అది దేవుని యొక్క కాపుదల, దేవుని తోడు మాత్రమే. దేవుని తోడు లేకుండా ఎవడో నిలబడలేడు. మరి దేవుడికి మనం అవకాశం ఇవ్వకుండా మనం ఎలా నిలబడతా ఉన్నా? దేవునికి మనకి మంచి సహవాసం వ్యక్తిగతంగా ఉండాలి. ప్రతిరోజు ప్రార్థన ద్వారా ఖచ్చితంగా. క్రైస్తవానికి ప్రాముఖ్యత ఏంటంటే అన్న ప్రార్థన, వాక్యము, విశ్వాసం అన్న. అంతే, ఇవి బలంగా ఉండాలి. ఇప్పుడు శరీరానికి 3 పూటలు ఎలా తింటామో అదే విధంగా మన ఆత్మకు కూడా ఆహారం ఉంది కాబట్టి అవి భుజించాలి. శరీరానికి భుజించకపోతే ఆహారం ఎలాగైతే శరీరం బలహీనమైపోతుందో అదేవిధంగా ఆత్మకి ఆ ఆహారము టైం టు టైం ఇవ్వకపోతే మనం కూడా బలహీనపడిపోతాం. మీరు రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అయ్యి ఉంటారు? 2021లో నేను బాప్తిసం తీసుకున్నాను. అక్టోబర్ 23, 2021లో. అప్పటి నుంచి ఇప్పుడు వరకు పడిపోయే అవకాశం మీ జీవితంలో ఎప్పుడైనా అనిపించింది? చాలా వచ్చాయండి. అతిపెద్ద సవాల్ ఏదని అంటారు? అతిపెద్ద సవాల్ ఏంటంటే నేను ఎవరినైతే ప్రేమించానో, ఎవరైతే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారో వాళ్ళే మళ్ళీ తిరిగి వచ్చారన్న దేవుడిని నమ్ముకున్న తర్వాత. అది నాకు ఒక ఏమంటారు ఛాలెంజ్గా నా ముందు ఉంది. అప్పుడు నేను దేవుడి మీద ఎక్కువ ఆధారపడేవాడిని. ఏమొచ్చింది కాబట్టి కొంచెం యమనస్తుంది కాబట్టి కొంచెం ఫీలింగ్స్ మారుతున్నాయి లోపల, ఎమోషన్స్. ఇప్పుడు విడిచిపెట్టేసి నమ్మే మళ్ళీ తిరిగి వస్తే ఒక లోపల కుతూహలం ఏదో జరుగుతుంది లోపల. అలా కాదు కానీ దేవుడి మీద ఆధారపడితే అలా ఉంటుంది. దాన్ని దేవుని వైపు చూసినప్పుడు దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చారన్న. ఎలా అంటే ఒక మిషనరీ జీవిత చరిత్ర ద్వారా సెయింట్ అగస్టిన్ దగ్గరికి అప్పటి వరకు వ్యభిచారం చేసిన మారుమనసు లేకమునుపు ఆయన ఒక ఆమెతో వ్యభిచారం చేస్తారు. మారుమనసు పొందుకున్న తర్వాత దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత అదే అమ్మాయి తిరిగి వచ్చినప్పుడు నువ్వు నా చెల్లి అని పిలుస్తాడు. నువ్వు అనుకున్న అగస్టిన్ నేను కాదని మాట్లాడతాడు. ఏ ఫార్ములా అయితే ఆయన అక్కడ ఆమెతో చెప్పాడు అదే ఫార్ములా నేను ఏమో చెప్పా. మీ జీవితంలో అతిపెద్ద సవాల్ అదే అంట. ఖచ్చితంగా చెడు సహవాసాల నుంచి, వ్యసనాల నుండి దేవుడు మిమ్మల్ని ఎలా విడిపించాడు? ఇదైతే చాలా అంటే చాలా అన్న. ఎందుకంటే దేవుని సన్నిధికి వెళ్ళిపోయినప్పుడు నేను మారిపోలేదు. ఈవెన్ దేవుని సన్నిధికి వెళ్తూ కూడా నేను మత్తు తీసుకున్నాను కానీ మారుమనసు అప్పటికే లేదు నాకు. వాక్యం వినటం వల్ల నీవు రక్షింపబడతావు అన్నది. వాక్యం వినపడుతున్నప్పుడు దేవుడు గద్దిస్తున్నాడు అన్న. నేను చేసే తప్పనే అక్కడ గద్దింపు వినపడుతుంది. ఆ గద్దింపుకి ఎప్పుడైతే విధేయత చూపించానో మా ఆత్మీయతలు ఒక మాట్లాడారు. ఏమంటే నీకు నువ్వు దేన్ని జయించలేవయ్యా, నీకు నువ్వు జయించేస్తే మనిషికి తాను జయించేస్తే ఇంక దేవుడు ఎందుకు? దేవుడు ఇన్వాల్వ్ అవ్వాలి అందులో. దేవుడు ఇన్వాల్వ్ అంటే దేవుడు మనం అడగాలి. దేవుడు బలవంతంగా బాగు చేసేస్తాడు కానీ దేవుడు అలా చేయలే. దేవుడు మనుషుల్ని స్వాతంత్రులుగా చేశాడు కాబట్టి ఆయనకి మనం అప్పచెప్పుకోవాలి. మనం
ఆయన బలవంతంగా మనలోకి రాడు. మనం పిలవాలి, మనం పిలవాలి ఆయన్ని. దేవుడి మీద ఆధారపడు, ఎక్కువ ప్రార్థనలో వాక్యంలో గడుపు. అప్పుడు శరీరం మత్తు కోసం నలకొట్టుకున్నావు కదా, ఇప్పుడు దేవుని కోసం నలకొట్టుకో. నలకొట్టుకోవడం అంటే ఏదో కాదు, ఫాస్టింగ్ ఉండు, దేవునికి దగ్గరగా బతుకు. ప్రార్థనలో ఏకాంతంగా దేవునితో ఎక్కువ గడుపు నాన్న. వాక్యం చదువు, ప్రార్థన చేసుకో, ఇది జరిగించు. ఇంకోటి విశ్వాసం కూడా దేవుడి మీద బలంగా పెట్టుకో. ఖచ్చితంగా వాటి మీద విరక్తి వచ్చేసేలాగా దేవుడే సహాయం చేస్తాడు అని మా ఆత్మీయతలు నాకు నేర్పారన్న. మా ఆత్మీయతలు గారి పేరు కమల కుమారి గారు. ఆమె చెప్పినప్పుడు నేను ఆ మాటకు లోబడి అదే విధంగా వెళ్ళి ప్రేయర్ చేసుకోవడం జరుగుతుంది. అడుగుతున్నాను నేను కూడా, ప్రభువా, ఎందుకంటే ఈ వ్యసనాల్లో నేను అన్ని సంవత్సరాలు మునిగి తేలేను, కానీ సమాధానం లేదుగా, సంతోషం లేదుగా. ఈ లోక పద్ధతులు, లోక మత్తులు, లోక ఆనందాలు అనుకుంటూ ప్రాకులాడంటే సమాధానం లేదుగా. ఇవన్నీ నేను ఏదో ఆనందం అనుకున్నవన్నీ దేవునికి విరుద్ధంగా, ఆ విరుద్ధమైన పోనీ అందులో ఏమైనా ఉన్నాయంటే సమాధానం దొరుకుతుందంటే అది దొరకట్లేదు. ఇక్కడ దేవునికి ఇబ్బంది పెడుతున్నాను కదా, వాటి నుంచి బయటకు వచ్చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను కానీ రాలేకపోతున్న పరిస్థితి. అప్పుడు దేవుని మీద ఆధారపడి అడుగుతున్నప్పుడు నిజంగా వాక్యము హృదయమును శుద్ధి చేస్తున్నాను. అంత శక్తి ఉంది జీవంగల వాక్యము. అందుకే మన దైవజనులందరూ చదవండి, వాక్యము ధ్యానించండి, దీవారాత్రములు ధ్యానించండి అని ఊరికనే చెప్పలేదు దేవుడు కూడా లేఖనంలో దావీదు భక్తుల ద్వారా. ఈరోజు యువత వ్యసనాలతో బంధించబడిపోయి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో అర్థం కాక ఇంకా దాంట్లో ఇంకా బానిసగా బ్రతికేవారు ఎంతోమంది ఉన్నారు. మీ జీవితం నుండి ఎలా ఓవర్కమ్ చేయాలో ఏమైనా చెప్పగలుగుతారా? నేనైతే త్రూ విశ్వాసం ద్వారానే చెప్తాను. ఎందుకంటే అన్నిటికీ మెకానిక్లు ఉన్నారన్న. ఇప్పుడు మన కళ్ళ ముందు కనపడుతున్న ఆ లైట్ పాడైపోతే ఎలక్ట్రీషియన్ రావాలి ఖచ్చితంగా. ఒకవేళ సోఫా పాడైపోతే దాని సోఫా టెక్నీషియన్ రావాలి. అలా దేనికి వస్తువుకి దానికి మెకానిక్ ఉన్నాడు. మనుషులందరినీ చేసిన ఆ సృష్టికర్త అయిన దేవుడు మనకి మెకానిక్ అన్న, సృష్టికర్త. ఆయన వాక్యం దగ్గరికి వెళ్తే ఆయనతో గడపాలన్న. మనం వ్యక్తిగతంగా చీకట్లో ఉన్న వ్యక్తి వెలుగైన దేవుడితో దగ్గరగా బతికితే ఆ వెలుగు మన మీద ప్రకాశింపబడిద్ది అన్న. అని ఇప్పుడు నీ ముందు నేను కొంచెం నల్లగా కనపడుతున్నాను కదా, కనపడుతున్నా లేదా? ఇప్పుడు నా ముందు లైట్ నా మొహం మీద వేసారు మీరు. ఎలా ఉంది నాది మొహం? ఏ తమ్ముడు ఎలా ఉంది నాన్న? ప్రకాశిస్తున్నానా? లైట్ ఇక్కడ ఉంది, నేను ఎక్కడో అక్కడ ఉంటే ప్రకాశిస్తాను నేను. అంటే ఏంటి? లైట్కి ఎప్పుడైతే నువ్వు దగ్గరగా ఉంటావో అప్పుడు నీలో ఉన్న డార్క్నెస్ పోద్ది. అంతే. అంటే వెలుగున్న దేవుడు వాక్యములో వెలుగుంది, ప్రార్థనలో వెలుగుంది, విశ్వాసంలో వెలుగుంది. వెలుగైన దేవుడికి మనం దగ్గరగా బతికితే ఎందుకు కనపడితే మనలో ఉన్న ఆ డార్క్ అనే ఆ వ్యసనాలు ఎందుకుంటే పోతాయి అన్న. అది త్రూ గాడ్ ద్వారానే దేవుడి మీద డిపెండ్ అయినప్పుడు, దేవుడి మీద ఆధారపడినప్పుడు. నేను చెప్తున్నాను, మనిషిగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు 10 రోజులు, సంవత్సరం, 2 సంవత్సరాలు. కానీ ఎప్పుడైతే ఏమైనా ఇబ్బంది కలిగిందనుకో, ఏదైనా గొప్ప బలమైన శోధన వచ్చిందనుకో, ఇది తీసుకొస్తాడు అప్పు. అది మళ్ళీ తాగచ్చిగా, పీస్ వచ్చింది లోపల, కొంచెం టెన్షన్ పోద్దుగా అని ప్రేరేపణ వచ్చింది. అతను కానీ తన సొంత జ్ఞానంతో కంట్రోల్ చేసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా ఆ శోధనకు పడిపోతాడు. తప్పకుండా పడిపోతాడు ఖచ్చితంగా. ఎప్పుడైతే ఆ వ్యక్తి దేవుడి మీదే ఆడుకుంటాడో, ఎంత శోధన వచ్చినా సరే ఆ మత్తు దగ్గరికి, ఆ వ్యసనాల దగ్గరికి వెళ్ళడం, అది నా జీవితంలో నేను రుచి చూసా. అది మీ జీవితంలో మీరు ఎక్కడైతే మత్తు పానీయాలకి, ఎక్కడైతే ఆనందాన్ని కోరుకునే కొండ మీద ఒక ప్లేస్, ఒక స్థావరాన్ని ఏర్పరచుకున్నారో, అవును, ఇప్పుడు ఆ స్థలంలోనే ప్రార్థన చేయడం చాలా గొప్ప. అది కూడా నేను వాక్యంతోనే చెప్తాను ఏదైనా సరే. ఎందుకంటే నేను వాక్యంతోనే మారాను, దేవుడు వాక్కుతోనే మారాడు. కాబట్టి ఒకరోజు ఇలా మాట్లాడుతున్నారు యేసు ప్రభు వారి గురించి. ఏమనంటే, తండ్రితో సావాసం చేయుటకు యేసు ప్రభు వారు కొండపైకి వెళ్ళి మరి ఏకాంతంగా గడిపారు అంటుంటే ఆ మాటలు నన్ను ఆశ్చర్యపరిచే. ఎవరైనా ఇంట్లో చేసుకోవాలి, లేకపోతే ఎక్కడో ఒకటి చేసుకోవాలి, ఈయనేంటి కొండపైకి వెళ్ళాడు అనే ఆ మాటలు నన్ను ఎంతగానో ఆకర్షించే. అప్పుడు ఏం జరిగిందంటే అన్న, నాకు ఒక స్పాట్, ఇప్పుడు మీరు మాట్లాడినట్టు ఏ స్పాట్లో అయితే మేము ఒకప్పుడు మత్తు పదార్థాలతో సేవించిన ఆ ఏరియా ఉందో, అక్కడ ప్రార్థన చేస్తే, నేను కూడా ప్రార్థన చేస్తే బాగుంటుంది కదా అనే ప్రేరేపణ నాలో కలిగింది. ఆ ప్రేరేపణతో పైకి వెళ్ళాను, అక్కడ ఏకాంతంగా ప్రార్థన చేశాను. నేను ఏకాంతంగా బలపడింది అక్కడే అన్న. ఏ మనిషి అయితే, ఏ క్రైస్తవుడు అయితే ఏకాంతంగా దేవునితో, ఇందాక మనం మాట్లాడుకుని వెలుగుకి దగ్గరగా ఉంటాడో, ఆటోమేటిక్గా వాడిలో ఉన్న డార్క్నెస్ అంతా ఈ వెలుగు తీసివేస్తుంది.
మనలో ఉన్న ఆ చీకటి తెగలంతా, మనలో ఉన్న వ్యసనములంతా, మనలో ఉన్న కుళ్ళు కుతంత్రాలంతా, మనలో ఉన్న మాలిన్యం అంతా జీవం గల వాక్కు దేవుడు తీసివేస్తాడు. అదే పాట ఉంటుంది కదా, ఎక్కడైతే పడిపోతామో అక్కడే దేవుడు నిలబెడతాడు. ఖచ్చితంగా. మీరు ఎక్కడైతే పడిపోయారో వ్యసనాలతో, దేవుడు మరలా అక్కడ మిమ్మల్ని ఏకాంత ప్రార్థన ద్వారా దేవుడు ఈ వాక్యపు వెలుగులోనికి దేవుడు తీసుకొచ్చాడు. ఆమేన్. దేవునికి మహిమ. ఎప్పుడైనా మీ విశ్వాసంలో సందేహాలు ఏమైనా కలిగినాయా? సందేహాలు అంటే కొన్ని ప్రార్థనలకైతే ఇన్స్టెంట్గా జవాబు వచ్చేసేవన్న. కొన్ని ప్రార్థనలకి ఎంత చేసినా సరే జవాబు వచ్చేది కాదు. అప్పుడు ఏంటంటే ఇంక నన్ను నేను ప్రశ్నించుకున్నాను, దేవుడికి తెలుసుగా మనకేం కావాలో. ఇప్పుడు ఈ జీవితం అయిందన్నాడు, నీవు నా సొత్తు అన్నాడు ఆయన మనిషిని. ఆయన సొత్తుకి ఏం కావాలో ఆయన బాగా తెలుసు కదా. ఇంక నేనెందుకు సందేహం పడని, నాది ఎలా ఉండిద్దంటే అన్న, నా విశ్వాసం నాకేం కావాలో నా అక్కర గురించి నేను ఏది అడగనన్న దేవుడిని. నాకు అది కావాలి ఇది కావాలన్న అడగకూడదని నేను చెప్పట్లేదు, కానీ నా పరంగా నా ఇంటెన్షన్ చెప్తున్నాను మీకు. నేనేమడుగుతానంటే ఆ వాక్యంలో ఉండిద్ది, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినాను తప్పగా మరొక ఆలకిస్తాడు ఆయన. ఆయన చిత్తానుసారమైన మనం ఏం చేస్తాం అంటే ఎంతసేపు మనకు అది కావాలి మనకి ఇది కావాలి అని మనం అడుగుతాం. అలా కాకుండా ఆయన చిత్తానుసారంగా, ప్రభువా నీకోసం నేను అలా ఉండాలి, నీకోసం నేను ఏం చేయాలి ప్రభువా అని ఈ విధంగా ఆలోచిస్తున్నప్పుడు ఆ కార్యము జరగకపోయినా, అంటే ఎలాగంటే నేను ఏదైతే దేనికోసం అయితే విజ్ఞాపన చేస్తున్నానో అది కొంచెం స్లోగా జరుగుతున్నా జరగకపోయినా ఆయన మీద అపనమ్మకం అనేది రావట్లేదన్న, అవిశ్వాసం అనేది రావట్లేదు. అవిశ్వాసం అంటే ఇప్పుడున్న పరిస్థితి, ఒకప్పుడు మారకముందు మీ జీవితంలో ఏది కావాలన్నా చాలా ఇన్స్టెంట్గా దొరికేది చాలా. కానీ ఇప్పుడు దేవుడి కొరకు సజీవ సాక్షిగా వెళ్తున్నప్పుడు, అనేక ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు కొన్ని పరిస్థితులను బట్టి అరే అప్పుడు పరిస్థితే బాగుండేది అని నేను ఎప్పుడైనా అనిపించిందా? అనిపించింది అన్న, అనిపించింది. ఎందుకంటే అప్పుడు ఇలా అనగానే అన్ని కాళ్ళ దగ్గర వస్తాయి, కానీ ఈరోజు కష్టం. చాలామంది నన్ను చూసి సాయికి బాగా డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటా, అసలు మామూలుగా లేదు ఇది అనుకుంటూ చాలామంది మాట్లాడారు. కానీ నేను రోజు టెస్ట్ మనకి చెప్పేటప్పుడు జనరల్లోనే వెళ్ళి, ఆ జనరల్ అంటే ఎలా ఉంటుంది ట్రైన్లో మరిదా పిచ్చి పిచ్చిగా ఉంటుంది. ఆ బాత్రూమ్ దగ్గర కూర్చొని టిఫిన్ చేసి వెళ్ళి సాక్ష్యం చెప్పిన రోజులు ఉన్నాయి నా జీవితంలో. ఇప్పుడు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయగలుగుతున్నారు? మీరుగా విశ్వాసాన్ని బలపరుచుకుంటున్నారా? వాక్యం ద్వారా బలపరుచుకుంటున్నారా? త్రూ గాడే అన్న. ఎందుకంటే ఆయన పొందిన శ్రమ ముందు మనం ఆఫ్టర్ అన్న పడతాం. నిజం అన్న. ఆయన త్యాగం గురించి అసలు పాటలుగా ఆలోచిస్తూ ఉంటున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అన్న? భక్తులు ఒక్కొక్కరు చేశారన్న పరిచర్య, ఇప్పుడు ఎవరు చేస్తున్నామన్నా? మనం ఎక్కడ చేస్తున్నామన్నా? వాళ్ళు చేసిన పరిచర్య వాళ్ళు ఎలా అంటే 3,000 మంది 4,000 మంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అన్నా? అంటే జరుగుతుంది రక్షణ కార్యం. అంటే నేనేమంటానంటే అంతలా కష్టపడలేదు అంటున్నా. అదే విశ్వాసంలో వెనకబడకుండా దేవుడు ద్వారా మిమ్మల్ని బలపరుస్తూనే ఉన్నారు. ఈ కాలంలో మీరు దేవునికి సన్నిహితంగా ఉండడానికి ఏం చేస్తున్నారు? నేను ఎలా అంటన్నా, మా ఆత్మీయ తండ్రి నాకు నేర్పిన పాఠం ఏంటంటే, మా ఆత్మీయ తండ్రి గారి పేరు డానియల్ ఆనంద్ గారు, కల్వరి మెల్ మినిస్ట్రీస్. ఆయన చెప్పిన మాట, ప్రార్థన అంటే ఒక దగ్గర కూర్చొని చేయాలి, అది ప్రార్థనే. కానీ మనం నడుస్తూ కూడా ప్రార్థన చేయొచ్చు, మనం ప్రయాణం చేసేటప్పుడు కూడా ప్రార్థన చేయొచ్చు, మనం బండి తోలేటప్పుడు కూడా పాటలు పాడుకోవచ్చు, ఎప్పుడైనా దేవునితో గడపచ్చు అన్నారు. నాకు అది బాగా కనెక్ట్ అయింది అనమాట. సో ఎప్పటికప్పుడు నేను ఆయనతో ప్రార్థన మాటలు వాక్యము. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కూడా కన్నీటితో ప్రార్థన చేసి, మా వాళ్ళు వెనక ఇద్దరు కూర్చొని హెల్మెట్ పెట్టుకుని లోపల ఎడుతున్నా ఆయనతో. అంటే అదొక వార్నింగ్. ఇంకా ప్రార్థన మీ జీవితాన్ని ఎలా మార్చిందంటారు? ప్రార్థన అన్న, దేవుడు ఎలా మార్చాడంటే, అది అంటారు కదా కన్నం మీద అట్టు తిరిగేసినట్టు అని, అలా మారిపోయింది నా జీవితం. మీ తల్లిదండ్రుల ప్రార్థన, ఎవరి ప్రార్థన మీ మీద బాగా ప్రభావితం చేసిన? అన్న, నా కోసం నాకు తెలియకుండా చాలా మంది చేశారన్న. మా తల్లిదండ్రులు నేను రక్షింపబడిన తర్వాత వాళ్ళు రక్షణలోకి వచ్చారన్న, సత్యదేవుడిని తెలుసుకున్నారు, యేసుప్రభు వారు. నా గురించి ఎక్కువ ప్రార్థన చేస్తుంది నాకు తెలిసి మా అమ్మమ్మ గారు అన్న. మా అమ్మగారు వాళ్ళ అమ్మగారు, ఆమె మొదటి క్రైస్తవురాలు మా కుటుంబంలో. ఆ తర్వాత నా స్నేహితుడు అన్న తిమోతి అని నాకు సువార్త చెప్పినవాడు, అతను కూడా నా కోసం బాగా ప్రార్థన చేశాడు. అదేవిధంగా తను కూడా కొంతమంది దైవజనులకు చెప్పాడు, ఇలా మా ఫ్రెండ్ సాయి అండి ప్రార్థన చేయండి అని చాలామంది చెప్పారు.
నేను చూస్తూ ఉంటానన్న, చిన్న చిన్న దైవజనులు ఎంతోమంది యూత్ కోసం, పాడైపోతున్న వ్యవస్థ కోసం ఎంతో ప్రార్థన చేశారని. నేను వీళ్ళ పేర్లే కాదు, చాలామంది ప్రార్థన చేస్తున్నారని, ఒకళ్ళిద్దరు కాదు. వారి ప్రార్థనే ఈరోజు మిమ్మల్ని ఖచ్చితంగా గొప్ప కారణం. మీ వ్యక్తిగతంగా ప్రార్థన మీ జీవితంలో ఏ మార్పు తీసుకురాగలిగింది? ప్రార్థనలో నా హృదయం మార్పు, మీరు అన్నట్టు ఆలోచన మార్పు, నా మాట, నా ప్రవర్తన సమస్తం మారే అన్న. మీ ఆత్మీయ ఎదుగుదలకి అదొక కారణం ఉండొచ్చు. నా డ్రెస్సింగ్ స్టైల్ మారింది, నా పద్ధతి మారింది. ఒకప్పుడు నాకు చేతర ఇలాగా ప్లెయిన్ అబ్బే వంట అంటారు చూడు, లేదు. ఒకప్పుడు టాన్ జీన్స్ వేసుకుని, టాన్ జీన్స్, స్టడ్స్, టాటూస్, హెయిర్ కలర్, ఇలా బ్రీడ్, ఇలా మీసాలు, రకరకాల మొత్తం వైట్ అండ్ వైట్ లోకి వచ్చేసి. ఆ వైట్ అండ్ వైట్ లోకి ఎందుకని రావాలనిపించిందండి? అంటే నాకు దేవుడికి ఇష్టడుగా ఉండాలని నాకు అనిపించింది అన్న. అంటే దేవునికి ఇష్టడుగా ఉండాలంటే ఏం చేస్తే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడు మన జీవితంలో. సరే, వైట్ అంటే పరిశుద్ధతకి సాదృశ్యం కాబట్టి ఇలా ఉంటే దేవునికి ఇష్టం. ఎందుకంటే అన్న, ఒక క్రైస్తుడు పరిపూర్ణంగా కనబడితేనే కన్నా ఆ వ్యక్తిని చూసి దేవుడికి మహిమ వచ్చేది. మనుషులు పై రూపం చూసి దేవుడు నామని మహింపరుస్తారు, దేవుడు అంతరంగం చూస్తాడు. ముందు ఇది సరిగ్గా లేకుండా పైన నువ్వు ఎన్ని రకాలు వేసినా సరే దేవుడికి మహిమ వెళ్దాం, దేవుడికి ఇష్టడుగా ఉండలేవు. బైబిల్ చదవడం వల్ల మీరేం నేర్చుకున్నారు? బైబిల్ చదవడం వల్ల ఒక మనిషి ఎలా జీవించాలి, దేవుడికి ఏ విధంగా మర్యాద ఇవ్వాలి, దేవునిలో ఏ విధంగా జీవించాలి అని నేర్చుకున్నాను. ఇంకా బైబిల్ చదవడం వల్ల మన జీవితంకి ఏమైనా ఉపయోగం ఉందంట? చాలా ఉపయోగం అన్న. అసలు ఆ మనిషి జీవితం ఉన్నదే బైబిల్లో. ఇది వినడానికి విరుద్ధంగా ఉండేది, అదే ఆశ్చర్యంగా ఉండేది, కానీ అన్యులకి, ఇంకా చాలామంది క్రీస్తుకి తెలియని వారికి, కానీ వాస్తవం అదే. కానీ నేను ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే, ఈరోజు క్రైస్తవ్యం యవనస్తులో ఉండొచ్చు, లేకపోతే క్రైస్తవ విశ్వాసంలో ఉండొచ్చు, ఆదివారం తెరిచిన బైబిల్ మళ్ళీ ఆదివారం తెరుస్తారు తప్పనిచ్చి మళ్ళీ మధ్యలో తెరిచే అవకాశం కూడా ఎవరి జీవితంలో కనిపించట్లేదు. అందుకే నేను అడిగాను ఏంటంటే, బైబిల్ చదవడం వల్ల మనకేమన్నా లాభం ఉందా అని అడిగాను. నేను ఎక్కువ యూజ్ చేసే ఎగ్జాంపుల్ మీకు చెప్తాను బాగా అండి. ఇప్పుడు ఒక వస్తువుకి మాన్యువల్ ఉండిద్దిగా అన్న. ఇప్పుడు కెమెరా మొన్నే తీసుకున్నారు మన వాళ్ళు, దానికి ఒక మాన్యువల్ ఇచ్చారు తమ్ముడు, చక్కగా ఇలా వాడాలి, ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అవన్నీ మీరు చూస్తున్నప్పుడే కదా దాన్ని ఎలా వాడాలి, ఎలా వాడకూడదు, దీని లైఫ్ మేము మంచిగా ఈ ఇంట్రక్షన్ ఈ మాన్యువల్ ప్రకారంగా వాడితే ఇంకా ఎక్కువ దీనికి లైఫ్ ఉండిద్ది కదా. అలాగే మనిషికి కూడా మాన్యువల్ దేవుడు ఇచ్చాడు, అదే పరిశుద్ధమైన గ్రంథం. ఆ మాన్యువల్లో ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదని దేవుడు క్లియర్ కట్గా మనకి ఇచ్చేసాడు అన్న. అది ఎప్పుడైతే మనం ఆ లేఖనం ప్రకారంగా, మాట ప్రకారం మనం జీవిస్తామో, మనం అధికంగా ఎంతో తృప్తి పొందుకొని జీవిస్తాం. అందుకని ఒక గొప్ప దైవజనులు చెప్తారు, ఇమ్మాన్యుయల్ అయిన దేవుడు మనకి మాన్యువల్ ఇచ్చాడు. అంతే, దానికి స్తోత్రం. మీ జీవితంలో ఒక వ్యక్తి ద్వారా మీరు ప్రభావితం అవడానికి ఏ వ్యక్తి అని చెప్పొచ్చు? అంటే వ్యక్తి అంటే దైవజనులో ఉండొచ్చు, లేకపోతే మీ ఆత్మీయ తల్లిదండ్రులు అయి ఉండొచ్చు, లేకపోతే ఒక విశ్వాస అయి ఉండొచ్చు. మీ జీవితంలో బాగా ప్రభావితం చేసిన వ్యక్తి? నాకైతే అన్న చాలామంది ఉన్నారు, కాకపోతే ఎక్కువ నేను ప్రభావితం ఏంటంటే యేసయ్య గారు అన్న. ఆయన జీవిత చరిత్ర, అసలు ఎటు నుంచి దేవుడు ఏ విధంగా దేవుడు ఆయన జీవితాన్ని కట్టారు, అసలు ఏమీ లేని విద్య లేని పామరు అంటారు కదా, అలాంటి జీవితాన్ని దేవుడు అధిక కృపతో ఆయన హెచ్చించిన విధానం చూసినప్పుడు దేవుడికి ఆయన ఎంత ఒబీడియన్స్ అయ్యారో నేను నేర్చుకున్నాను. మిమ్మల్ని ప్రభావితం చేసిన ఒక మిషనరిస్ట్ కానీ, శిష్యుల్లో కానీ బైబిల్లో ఏ వ్యక్తి అని చెప్పచ్చు? పౌలు గారు అన్న. ఎందుకంటే సేమ్ కొంచెం దగ్గర పోలికలు ఉంటాయి. ఆయన ఇంకోటి ఎక్కువ పాపములు చేసిన స్త్రీ. ఆమె అధిక పాపాలు చేసింది కాబట్టి ఆమె అధికంగా ప్రేమిస్తుందనే మాట ఉంటుంది. నాకు ఆమె క్యారెక్టర్ కూడా చాలా ఇష్టం. ఎందుకంటే అక్కడ ఒక పశ్చాత్తాపం అన్న. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ తెలిసినప్పుడు ఇంకా కన్నీళ్ళని ఆ పశ్చాత్తాపం అసలు ఎవరు ఆపలేరు. ఆమె చేసింది అది. కన్నీటితో అసలు ఆ దేవుని పాదాలు కడగడం నాకు బాగా నచ్చిందన్న. ఆ స్టోరీ కూడా నాకు చాలా ఇష్టం. ఇంక ఈ లోకపరంగా యేసయ్య గారు మిమ్మల్ని బాగా ప్రభావితం చేశారు. యేసయ్య గారు ఆయన పాటలు అండ్ ఇంకోటి శాలెమన్న గారు షార్ట్ వీడియోస్ అవి నాకు బాగా ప్రభావితం చేశాను. శాలెం రాజు గారు తండ్రి సన్నిధి. దేవుడు మీ జీవితంలో చేసిన అద్భుత కార్యం ఏంటని చెప్పచ్చు? నా జీవితం మారడం అన్న. మీ జీవితం మారడం గొప్ప అద్భుతం. అసలు నేను ఇప్పటికే క్యాలిక్యులేట్ చేసుకుంటాను, ఎక్కడ నా బ్రతుకు, ఎక్కడ నేను ఎప్పుడు నేను అని. దేవుడు మీ జీవితంలో దేవుని పిలుపని ఎలా తెలిసింది?
నేను జాబ్ చేసుకునే ఉన్నాను. జాబ్ అంటే పెద్ద ఏదో అనుకోవద్దు మీరు. నేను ఒక చిన్న పెయింట్ వర్క్ చేసుకుంటా ఉండేవాడిని. ఆ వర్క్ చేసుకున్నప్పుడు నా మైండ్లో ఒకటే పెట్టుకున్నా, దేవుడు, ఇల్లు, చర్చు, పని, ఇది తప్ప ఇంకా ఏ సావాసం మనకు వద్దు అన్నట్టుగా నేను ఫిక్స్ అయ్యాను. నేను వెళ్తున్నాను, మామూలుగా ఎక్కడైనా సాక్ష్యం అవకాశం వస్తే వెళ్ళి పాల్గొంటున్నాను. ఒకరోజు నేను నా స్నేహితుడు కొండపైన ఏకాంతంగా నైట్ గడుపుదాం అని వెళ్ళాం. ఓకే. ఎక్కడైతే మేము ఆ ప్రార్థనా స్థలంలో ఏకాంతంగా ప్రార్థన గడుపుతుంటే మేము అన్ని భాషలతో మాట్లాడుతున్నాం, ఆత్మ నింపుదో. ఓకే. అన్ని భాషలు మాట్లాడుతున్నాం. ఒక్కసారిగా బిగ్గర స్వరముతో నా పక్కన ఉన్న స్నేహితుడు ప్రవచిస్తున్నాడు. ఏమనంటే, నీవు నా పని చేయి, నేను నీ పని చేస్తా. ఓకే. నా పని చేయాలా? నేను అప్పుడు నాలో క్వశ్చన్ మొదలవుతుంది, నేనేం చేయగలను, నేనేం మాట్లాడగలను, నేనేంటి అన్నప్పుడు నేను అప్పటికే చిన్నగా సాక్ష్యం చెప్పడానికి వెళ్తున్నాను అన్న అక్కడక్కడ. తర్వాత దేవుడు ఆ కోణంలోనే సాక్ష్యంగా దేవుడు బలంగా వాడుకోవడం ప్రారంభించాను. ఆ మాట ద్వారా దేవుని పిలుపు అదే గ్రహించి నేను ఇంకా లోబడి పనికి వెళ్ళట్లేదన్న, దేవునితో వ్యక్తిగతంగా ఎక్కువ గడిపేవాడిని. ఇంకా దేవుడు ద్వారం తెరిచారన్న. ఎక్కువ నేను నా కొండ మీద ప్రిపేర్ చేశారని నమ్ముతాను నేను. దేవుడు మేడగది మీద దేవుని పరిశుద్ధ ఆత్మతో నింపబడినట్టుగా మీరు ఏకాంత ప్రార్థనలో దేవుని పిలుపుని గ్రహించగలిగారు అన్న. లోకంలో బ్రతికినప్పుడు మీ చుట్టూ అనేక మంది స్నేహితులు ఉండేవాళ్ళు. దేవుని పిలుపు గ్రహించిన తర్వాత మీకు స్నేహితులుగా ఉండి మిమ్మల్ని నడిపించగలిగిన ఎవరైనా ఉన్నారా? దేవుని పిలిపిన తర్వాత కొంతమంది స్నేహితులు దూషించే వాళ్ళు ఉన్నారన్న, ఇంకా కొంతమంది స్నేహితులు ఆప్యాయంగా మాట్లాడేవారు ఉన్నారు. ఇంకా దేవునితో నడిపించడం అంటే నేను ఎక్కువ మా ఆత్మీయులు గారు ఒక మాట చెప్పారన్న, ఏకాంతంగా వ్యక్తిగతంగా తండ్రితో మారిపెట్టాను. ఇంకా నా స్నేహితుడు ఎవరు ఉన్నారంటే యేసువే అంటాను. అంతే నిజమైన స్నేహితుడు కదా ఆయన. ఒకవేళ నేటి తరానికి మంచి స్నేహితుల్ని ఎలా ఎంచుకోవాలంటే మీరు ఏం చెప్పగలుగుతారు అన్న? ఒకటే, ఆ వ్యక్తి దేవునితో ఏ విధమైన సంబంధం కలిగి ఉన్నాడో అనేది చూసుకోవాలన్న. ఎందుకంటే ఆయన ఏ విధమైన మంటతో ఆయన ఉంటే ఆ మంట మనకంటుంది. ఆయన ఒకవేళ బలహీనంగా ఉంటే ఆయనతో లిమిట్స్లో ఉండాలి మనం. ఆయన మండుతుంటే ఆయనతో ప్రార్థనలోను వాటిలో మనం కూడా ఖచ్చితంగా మనగలం. మన ఆత్మీయ జీవితంలో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి మనం కూర్చొని సాల్వ్ చేసుకుంటాం, మాట్లాడుకుంటాం. లేకపోతే నీ తప్పులు ఏంట్రా, నా తప్పులు ఏంట్రా అని మాట్లాడుకుంటాం. ఎందుకంటే అన్న, మనం లేఖనం సెలవిస్తుంది, విశ్వాసులతో సావాసం చేయమని, పరిశుద్ధులతో సావాసం చేయమని, అవిశ్వాసులతో నేను నీకు జోడాను. యువత ఈరోజు చెడు స్నేహాలను బట్టి పాడైపోతుందని చెప్పొచ్చు. కానీ ఈరోజు నేటి యువత కూడా అనేక మందిని పరిశుద్ధతలో మార్చే అవకాశం కూడా యువతలోనే ఉంది. అవును. కాబట్టి దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడన్నా యువత తలుచుకుంటే ఏదైనా చేయగలదన్న. ఎందుకంటే యంగ్స్టర్ అనేది చాలా ప్రాముఖ్యము. ఆ వయసు, యవ్వన వయసు. ప్రసంగిలో ఉండి దాకర్లో బాల్య వయసు, యవ్వన వయసు, నడి వయసు, వృద్ధాప్యం. యవ్వన వయసు అనేది చాలా ప్రాముఖ్యం అన్న. ఎందుకంటే ఈ యవ్వన ప్రాయంలోనే మనిషి ఏదైనా చేయగలడు. ఈ యవ్వన ప్రాయంలోనే తనకి చాలా బలం ఉంటుంది. బాల్యంలో ఉండదు, వృద్ధాప్యంలో ఉండదు, యవ్వనంలో మాత్రం బలం ఉండదన్న. కానీ ఇప్పుడు చాలామంది యువత చెడుకి బాగా లోబడిపోతున్న పరిస్థితి ఏంటంటే, అపవాదికి తెలుసు యవ్వన బలం చాలా ప్రాముఖ్యమైనదని. ఆ యవ్వన బలాన్ని అపవాది ఏ విధంగా దొంగలిస్తున్నంటే, ఈ కంటి ముందు కనపడుతున్న తాత్కాలికమైన ఆనందాలు, మత్తు అనుకుంటూ, ఆడపిల్లలు అనుకుంటూ, శరీర కోరికలు అనుకుంటూ, డాంబికమైన జీవితం అనుకుంటూ ఆ బంధకాల్లో బంధించేసి అదే జీవితంలో అపవాది ఒక మనోనేత్రాలు వెల్లగింపబడనివ్వకుండా గుడితనాన్ని కలిగిస్తున్నాడు. ఇది చెడిపోయిన వారి పరిస్థితి. ఆత్మీయతలో బలపరుస్తున్న వారి పరిస్థితి ఏంటంటే, వాళ్ళు ఏదైతే దేవుని రుచి చూశారో రోషంగా వాళ్ళు దేవుని ప్రకటిస్తున్నారు, బలంగా ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ఎంతమంది అయితే చెడిపోయే గుంపు ఉందో అదేవిధంగా దేవుని కోసం నిలబడుతున్న గుంపులు కూడా అధికంగా అవుతున్నాయి అన్న. నేను చూస్తున్నాను కూడా. లోకం కొరకు యువత ఎంతో కష్టపడుతుంది, కానీ దేవుని కొరకు కష్టపడితే ఎంత మార్పు అయితే మనం తీసుకురాగలుగుతాం అన్న. ఇప్పుడు రీసెంట్గా మనం ఒకటి చూసామన్నా, ఢిల్లీలో జరిగిన మొత్తానికి వాళ్ళు సాధించారు. వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది సాధించారు. ఇప్పుడు వాళ్ళు ఒక కోణంలో వెళ్ళారన్న. క్రైస్తవం దగ్గరికి వచ్చేప్పటికి
క్రైస్తవ యువత ఏదైనా చేయగలరన్న. ఆ, ఎందుకంటే ఇప్పుడు యేసుప్రభు వారు కూడా యవ్వన ప్రాయంలోనే ఏమండి అద్భుతమైన కార్యాలు చేశారు. ఆ, పేతురు గారు అవని, పౌలు గారు అవని, వీళ్ళందరూ వాళ్ళ యవ్వన ప్రాయంలో అద్భుతమైన కార్యాలు చేశారన్న. ఆ, యవ్వన ప్రాయంలో ఎప్పుడైతే లేఖనం సెలవిస్తుంది కాడి మోయమంటున్నాడు దేవుడు. ఆ, యవ్వన కాలంలో నరుడు కాడి మోయటం మేలు. దేవుని గురించి రోషంగా బతకడానికి ఎప్పుడైతే మనం తీర్మానం చేసుకుంటామన్నా మనమే లేఖనంలో ఇగో తలక్రిందులు చేసే వాళ్ళు వచ్చారు రేపు భూమిని అనే మాట ఉండదు కదా, అది ఈ తరం యవనస్తులు కూడా చేయొచ్చు. ఒక బలమైన తీర్మానంతో దేవుని దగ్గర మనం. నేటి యువతగా ఎక్కువగా చేసే తప్పు ఏంటిదంటారు? ఏంటంటే అన్న తప్పు, ఒక స్టేజ్ వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటున్నారు, కొంచెం పెరిగినప్పుడు మరో రకంగా ఉంటున్నారు. అది ఎలా అంటే మీకు చెప్పాలి, ఇప్పుడు ఏమీ లేనిగా వాడికి వస్తున్నాడు, పొందుకున్న తర్వాత ఎక్కడి నుంచి వచ్చామో మనం మర్చిపోయి మళ్ళీ ఇంకోటి ఏంటంటే యువతలో ఒక బలహీనత ఉంది. ఏంటంటే అట్రాక్ట్ అవుతాడు యువత. అంటే అట్రాక్షన్ ప్రతి వయసుకు ఉంది, కానీ యవ్వన వయసుకు మాత్రము అది ఇంకా బలంగా ప్రభావితం చేస్తుంది. అంటే వారికి ఏదో కావాలని కోరుకుంటున్నారు ఒక దగ్గరికి వెళ్ళి, కానీ అది ఆ మార్గం తప్పుడు మార్గం అనే గ్రహింపులో లేకుండా వాటికి బానిస అయిపోతూ ఇదే బాగుంది అనే భ్రమలో వారి జీవితాలు ఎంతగానో పతనం చేసుకుంటున్న వారు కోకొల్లగా మనం చూసుకోవచ్చు. నేను గ్రహించింది ఏంటంటే నేటి యువత వారు ఏది చేస్తే అదే కరెక్ట్ అని బ్రతుకుతున్నారు. ఇవన్నీ సినిమా డైలాగులు అన్న, ఇవన్నీ సినిమా నుంచి వచ్చినాయి అనమాట. ఏమిటి మై లైఫ్ మై రూల్స్, నా జీవితం నా ఇష్టం, ఇవన్నీ టైటిల్స్ అనమాట. ఇంకా ఆ టైటిల్స్ ఏంటంటే ప్రభావితం అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఏది చూస్తే అదే కానీ మనల్ని ప్రభావితం చేస్తాం. ఇప్పుడు యేసయ్య గారి జీవితం అనుకున్నాం, షాలేం రాజు గారి యొక్క వాక్య పరిచయం అనుకున్నాం, మా ఆత్మీయ తల్లిదండ్రులు ప్రేమ చూపించాలనుకున్నాం. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు కదా ప్రభావితం. మంచి చూసి ప్రభావితం అవుతున్న మనము చెడుని చూసి కూడా ఖచ్చితంగా ప్రభావితులు అవుతారు. కానీ చెడుకి ఇంకా కొంచెం తొందరగా అట్రాక్ట్ అవుతారు, చాలా స్పీడ్గా. చాలా ఎంతోమంది యువత రక్షణ తీసుకొని బాప్తిసం తీసుకొని దేవుళ్ళు నడుస్తూ కూడా ఓటీటీలు రకరకాల వ్యసనాల చుట్టూ ఎంటర్టైన్మెంట్ అనుకుంటూ చాలాసార్లు తప్పిపోయిన సందర్భాలు కూడా ఉంది. అది కరెక్ట్ కాదని, ఎందుకంటే దేవుని నామానికి మొదటగా అవమానం. యవనస్తుడా నీవు అనేకులకి మాదిరికరంగా జీవించమని లేఖనం సెలవిస్తుంది. మాదిరికారం అంటే ఏంటన్నా, నీలో లోపం ఉంటే నువ్వెలాగిద్ది మాదిరికారం? ఇప్పుడు నేనే ఉన్నా అన్న, ఒకప్పుడు నేను ప్యాంట్లు ఏం వేసుకున్నానన్నా, టాన్ జీన్స్ వేసుకున్నా, అదే వేసుకుని ఇప్పుడు నీ ముందు నుంచి ఉంటే చూసేవాళ్ళు ఏమంటారన్నా మాదిరి లేని. అంతే కదా. అంటే మాదిరి లేదంటే మనలో లోపం ఉంది. మనలో లోపం ఉందంటే అవకాశం ఇచ్చేది నేనే కదా. ఇలా అవకాశం ఇచ్చేది నేనే కదన్నా. ఇప్పుడు నువ్వు ఇలా అంటున్నావంటే నేనే అవకాశం ఇస్తున్నా. అది లేకుండా మనం ఉంటే చక్కగా ఉండొచ్చు కదన్నా. అంటే మనం అనుకుంటున్నాం ఏంటంటే మనం చేసేదే కరెక్ట్, ఇదే కరెక్ట్ అనే భ్రమలో ఉంటాం. మనం మాన్యువల్ ప్రకారంగా మనం ఉన్నాం. దేవుడు మాన్యువల్ చెప్పింది వేరు, మనం చేసేది వేరు. అంటే మన ఇష్టపరంగా మనకు కొన్ని ఇష్టాలు ఉంటాయి, ఆ ఇష్టాలను నెరవేర్చుకోవడానికి మనం దీన్ని అడ్డు పెడుతూ ఉంటాం. అది కాబట్టి నేటి యువత చేసేది ఎక్కువ తప్పు అదే అంటారు, పొరపాటు అని. ఎందుకంటే అసలు కావాల్సిన తృప్తి బైబిల్లో ఉంది, దేవుని సన్నిధిలో ఉందన్న. సంపూర్ణం ఉంది దేవుని సన్నిధిలో ఆనందం, తాత్కాలికము లేకపోతే కొంత అని లేదు, సంపూర్ణం అని ఉంది. సంపూర్ణం అంటే 100% ఫుల్ఫిల్ కదా. మరి దాంట్లో పొందుకోకుండా ఈ లోకంలో కనపడుతున్న వాటిని వాళ్ళు తొందరగా అట్రాక్ట్ అవుతున్నట్టే అది బాగుంది అనుకున్నారు, కానీ అది నాశనం చేస్తుంది అనే ఆలోచన లేరు. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఒకని ఎదుట అంట సరైనదిగా కనపడు మార్గం కలదంట, అది తుదకు మరణానికి తీసుకువెళ్తానికి ఆలోచనలు లేకపోకుండా జీవిస్తున్నారు. వాక్యము ద్వారా మన నడవడికని సరి చేసుకోవచ్చు అన్న. బట్ యవనస్తుడు మాదిరిగా ఉండాలని మీరు అంటారు. ఖచ్చితంగా ఉండాలి. నేటి యువత కూడా చాలా మాదిరికరంగా తప్పకుండా అన్న ఉండాలి, అన్ని విషయాల్లో మాదిరిగా, అన్ని విషయాల్లో. ఎందుకంటే మెయిన్ అన్యుల్ని గమనిస్తారో లేదో జనాలు తెలియదు, కానీ అన్న మార్పు చెందిన ఒక క్రైస్తవుని సమాజం గమనిస్తుంది. చాలా మంది వీడు ఎప్పుడు పడిపోతే ఎప్పుడు మనం వేలెత్తి పాయింట్ అవుట్ చూపిద్దామనే ఎదురు చూసే కళ్ళు అధికంగా ఉంటాయి. సో అందుకే రక్షణ తీసుకున్న మనము ఆచిచూచి కాపాడుకోవాలన్న. రక్షణ అంటే ఆషామాష కాదన్న, దేవుని సన్నిధి అంటే ఆషామాష కాదన్న. దేవునిలో భయభక్తులు కలిగిన వారి జీవితాలు అద్భుత రీతిగా ఆయన తీర్చిదిద్దాడు అన్న దేవుడు.
వాళ్ళ జీవితాలు తీర్చిదిచ్చినప్పుడు అదే విధమైన భక్తి నువ్వు నేను చేస్తే, అదే విధమైన భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ఉంటే మన జీవితాలు ఎందుకు అలా అన్న అవుతాయి కదా. తప్పకుండా. ఈ సోషల్ మీడియా కాలంలో ఈ ఫేస్బుక్, ఇన్స్టా, లేకపోతే యూట్యూబ్ అయి ఉండొచ్చు, వీటి మధ్య కూడా దేవునితో మనం పరిశుద్ధతగా జీవించగలమని చెప్పగలం. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ అన్న, ఈవెన్ నాకు మీరు చెప్పిన ఏమి కూడా నా ఫోన్లో ఉండవు అన్న. ఓకే. నేను అవి యూజ్ చేయను. ఫేస్బుక్ అవని, ఇన్స్టాగ్రామ్ అవని, అంటే అవి తప్పని నేను చెప్పట్లేదు, కానీ ఇప్పుడు చాలా తప్పు మార్గంలోనే ఉన్నాయి అవన్నీ. అదేవిధంగా క్రైస్తవులు కూడా మంచి మార్గంలో అవి వాటిని ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు చాలా వరకు సువార్త వెళ్తుంది త్రూ దాని ద్వారా. లేఖనమే సెలవిస్తుంది, గాలి కంటే వేగంగా సువార్త పరిగెడుతుందని. ఓకే. అది అలాగే ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా. అంటే మంచి ఉంది, చెడు ఉంది, కాకపోతే ఏలుబడి చేస్తుంది ఎక్కువ, చెడు మాత్రమే. మంచి వెళ్తుంది. చాలామంది ఇప్పుడు నా సాక్ష్యం సోషల్ మీడియాలోనే చాలామంది చూశారు. ఆ చూసిన వారిలో కొంచెం ఒక కథ లెక్క జరుగుతుందంటే త్రూ సోషల్ మీడియా ద్వారా కన్నా మంచి మార్పు జరుగుతుంది. కానీ అట్ ఏ టైం అది కూడా చాలా డేంజర్ అన్న. ఎందుకంటే ఏం వీడియో పెట్టాలి, అమ్మో ఇప్పుడు నేను వీడియో పెట్టలేదు, ఏదో ఒకటి తీసి పెట్టేయాలి అనే కాన్సెప్ట్లో ఉండి దానికే బానిస అయిపోయిన జీవితాలు నాకు తెలుసు అన్న కొన్ని. సోషల్ మీడియా ట్రాప్ అది కూడా ఒక ట్రాప్ అన్న. సమయోచితమైన జ్ఞానంతో సోషల్ మీడియాతో మనం నడుచుకోవాలన్న. ఏదో మన ఛానల్ హైప్ అయిపోవాలి, మనం ఏదో దీని మీద ఏదో చేసేయాలి, సంపాదించాలి అనే మైండ్ సెట్తో ఉన్న వారి జీవితాలు అది ఫలించవై. ఎందుకంటే అపవాది చేసే కుయుక్తులు అదొక మామూలుగా ఉండవు అన్నమాట. యువత ప్రతిరోజు అలవాటు చేసుకోవాల్సిన 3 విషయాలు ఏంటో చెప్పగలుగుతారు? మొదటిగా అన్న, లేచిన వెంటనే దేవునితో మాట్లాడడం అన్న. లేచిన తర్వాత దేవునితో మాట్లాడిన తర్వాత ఆయనతో ఏం మాట్లాడుతున్నా వాక్యం ధ్యానించుకోవడం అన్న. ఇంకోటి, తను ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో ఎప్పటికప్పుడు ప్రతిరోజు ప్రతి క్షణము తనకు తను ఏం చేసుకోవాలంటే చెక్ చేసుకుంటుండాలి. ఫోన్ ఎలాగైతే ఛార్జింగ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. మన ఆత్మీయమైన జీవితం కూడా ప్రతిరోజు అన్న, ప్రతి క్షణం కూడా. ఎందుకంటే మనుషుల ముందు మనం నటించవచ్చు అన్న, మనుషుల ముందు ఆర్భాటంగా భక్తి చేయొచ్చు, కానీ మన అంతరంగం, మన ఒంటరితనం దేవుడే చూస్తున్నాడు. మనం దేవుని దగ్గర మన జీవితం మనం నిరూపించకుండా నువ్వు మనుషుల ముందు ఎంత నిరూపించినా వాళ్ళు అబ్బా సూపర్ అని వాళ్ళు అంటారు, కానీ వాళ్ళు జడ్జ్ చేయొచ్చు, కానీ మనల్ని అక్కడ జడ్జిమెంట్ డే రోజు మాత్రం ఇది పనికిరాదు. నిరాశలో ఉన్న ఒక యువతికి ఏం చెప్పి ధైర్యం ఇవ్వాలని? మొన్నే రీసెంట్గా ఒక కేసు వచ్చింది. ఏంటంటే కేసు మీన్స్ ఏంటంటే ఆ పరిస్థితి గురించి కేసు అన్నాను, తప్పుగా భావించొద్దు. ఆమె చాలా వ్యభిచార పాప బంధకంలో కూరుకుపోయింది ఆమె. ఇంకా ఆ వృత్తికి వెళ్ళకపోతే ఆమె చేతిలో డబ్బు ఉండదు. అటువంటి యవనస్తురాలు కృంగిపోయి నా జీవితం ఏంటి ఎలా అయిపోయింది, నా బతుకేంటి ఎలా అయిపోయిందని ఏడుస్తూ మా సహోదరుడికి శ్రీకాంత్ ఫోన్ చేసింది అనమాట. ఫోన్ చేసినప్పుడు తను ఏదైతే దేవుని మాటలు నేర్చుకున్నాడో ఆ మాటలు ఆ యొక్క చెల్లికి వివరించాడు. నేను కూడా వెళ్ళి కొన్ని మాటలు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఆమెకి ఇచ్చిన భరోసా ఏంటంటే, ఇదిగో అమ్మ, నువ్వు ఎంజాయ్ చేసావు కదా, నువ్వు బాగుండిద్ది అనుకున్నావు కదా శరీర కోరికలు, నేను బాగుంది అనుకున్నాను కదా వ్యసనాలు, నేను బాగుంది అనుకున్నా కదా లోకప్రేమలు, నేను బాగుంది అనుకున్నా కదా గంజాయి, నేను బాగుంది అనుకున్నా కదా డబ్బు, నేను బాగుంది అనుకున్నా కదా డాంబికమైన జీవితం, ఇవన్నీ తాత్కాలిక మేర. నిజమైన ఆనందం దేవుళ్ళు ఉంది. అది రుచి చూడక మనం ఎక్కడికెక్కడికో పాకులు ఆడుతున్నాం. మనిషి ఏదేదో అయిపోవాలి, ఏదేదో చేయాలని తాపత్రయపడిపోతున్నాడు. మనిషి తను చూపించుకోవడానికి ఎక్కువ ఉత్సాహపడిపోతున్నాడు. మనిషి దగ్గర నిరూపించుకుంటున్నాడు, కానీ దేవుని దగ్గర నిరూపించుకోవడం మానేసాడమ్మా. నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నావు కదా, నీ యొక్క రహస్య జీవితం నీ తల్లిదండ్రులు కూడా చేయన్నారు కదా నిన్ను, ఇదిగో నీ రహస్య పాపం ఎరిగిన దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడమ్మా అన్నప్పుడు ఆమెలో వచ్చిన పశ్చాత్తాపం అన్న ఈరోజు ఆ చెల్లి దేవుని సన్నిధిలో నన్ను బాగున్నానని సాక్షి. చాలామంది రహస్య పాపాలు ఒప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. మీకులాగా పూర్వపు జీవితాన్ని చెప్పుకోవడానికి ఎంతోమంది భయపడుతున్న వాళ్ళు ఉన్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారండి? అన్న, చాలామంది ఏంటంటే అన్న, ఇది చెప్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో, అరే నేను ఈ రహస్య పాపం చెప్తే నా బంధుప్రియులు నన్ను ఎలా ట్రీట్ చేస్తారో, ఈ రహస్య పాపం చెప్తే మా అమ్మగారు తెలియదు కదా, ఆమె ఎలా ప్రవర్తిస్తుందో నాతో అని మనుషుల వైపే చూస్తున్నారన్న. మనం ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో దేవుని దగ్గర, మనుషుల దగ్గర, అప్పుడు ఆయన నామం మహింపడుతుంది అన్న. ఎప్పుడైతే ఆయన నామం మహిమ మనం కోరుకుంటామో
దేవుడే ఇస్తాడన్న ధైర్యం. ఒకప్పుడు నేను పోలీస్ స్టేషన్లో నేను చేసిన తప్పులు ఒప్పుకునేవాడిని కాదన్న, కొట్టేవారు, కానీ నిజాలు వచ్చేవి కాదు మాకు నోట్లోంచి. కానీ ఈరోజు అనేకుల ముందు స్టేజ్ మీద అంత ధైర్యంగా చెప్తున్నామంటే దేవునికి మహిమ వస్తుందనే ఒక కారణం అన్న, అంతే. దేవునికి మహిమ రావడం కోసం ఏం చేయడానికైనా. ఒకప్పుడు పాపం చేసేటప్పుడు రోడ్ల మీద ఇష్టానుసారంగా చేసాం కన్నా, ఫేస్బుక్లో ఇష్టానుసారంగా చేసాం కన్నా, పిచ్చలుడిగా చేసాం అందరికి తెలియాలని. అది ఒప్పుకునేటప్పుడు ఏమైందన్న, అది ఒప్పుకున్నప్పుడే కదా. అది ఒప్పుకుంటున్నప్పుడు నా జీవితంలో జరుగుతున్న సంఘటన ఏంటంటే, ఎలాగైతే ఆ బంధకాల్లో నేను బంధింపబడిపోయి వేదన చెందానో, ఆ పరిస్థితి ఒప్పుకునేటప్పుడు ఎవరైతే అటువంటి పరిస్థితుల్లో బంధకాలైపోయి నా ముందర కూర్చున్నారో వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ పాపిష్టివాడి జీవితాన్ని దేవుడు ఎంత ప్రేమిస్తుంటే దేవుడు నన్ను కూడా ప్రేమిస్తాడా అనే ఒక నిరీక్షణ, హోప్ వాళ్ళలో కలుగుతుంది. అది నేను చూశాను. సిగ్గుపడాల్సిన విషయాల్లో అతిశయపడుతున్నారు, అతిశయపడవలసిన విషయాల్లో సిగ్గుపడుతున్నారని వాక్యం ఉంది కదా. అవును. దాన్ని బట్టి మీరు ఏం చెప్పగలుగుతారన్న యువతగా అంటే అన్న, నేను ఈ వాక్యం నాకు కూడా ఒకసారి ఆలోచన వచ్చిందన్న. అరే నేనేమన్నా సాక్ష్యం చెప్పేటప్పుడు నేను ఎలాంటి అతిశయిస్తున్నానా అని నాలో కూడా చాలా ఆలోచన వచ్చిందనమాట. తర్వాత దేవుడు నాకు నా హృదయంలో తృప్తి, అదే ఒక ఆన్సర్ ఇచ్చినప్పుడు ఏమనిపించిందంటే ఆ ఆలోచన, నీవు దాంట్లో అతిశయించట్లా, అది పాపమని నువ్వు ఇతరులు చెప్తున్నావు. అచ్చే నువ్వు నాలో ఉంది అని నువ్వు చెప్తున్నావు అని అక్కడ నేను కన్ఫర్మేషన్ అయ్యానన్న. ఒకప్పుడు మీరు పాపం చేయడానికి మద్యపానం కానీ గంజాయి కానీ ఈ విషయాల్లో ఎప్పుడూ సిగ్గుపడలేదు. అబ్బే, అంటే ఈ లోకంలో నేటి తరం కూడా యువత ఎలా ఉందంటే పాపం చేయడానికి సిగ్గుపడరు, కానీ మందిరానికి బైబిల్ పట్టుకుని వెళ్ళడానికి సిగ్గుపడుతున్నారు, బైబిల్ చదవడానికి సిగ్గుపడుతున్నారు, ప్రార్థన చేయడానికి సిగ్గుపడుతున్నారు, సాక్ష్యాలు పంచుకోవడానికి సిగ్గుపడుతున్నారు. ఇలా వారికి దేవుడిచ్చిన తలాంతుల్ని దేవుడి కొరకు వాడడానికి సిగ్గుపడుతున్నారు. వారికి ధైర్యాన్ని పుట్టించే మాట ఏమని చెప్తారా? ఒకటన్నా, దేవుడు ఒక్కొక్కరికి తలాంతులు వారి స్టామినా బట్టి ఖచ్చితంగా ఇస్తారు. అది మనం కప్పుకుంటే అది మనకే ఇబ్బంది. అది మనం ఎప్పుడైతే ఎక్స్పోజ్ చేస్తామో దేవునికి, అప్పుడు దాన్ని ఇంకా దేవుడు అభిషేకిస్తాడు. చాలామంది ఎందుకు భయపడిపోతున్నారు అంటే అన్న, దేవుణ్ణి ప్రేమించకన్నా. దేవుణ్ణి ప్రేమించిన వాడు సిగ్గు లేకుండా చేస్తాడు భక్తి. భక్తిలో ఆనందం ఉందన్న, ఆరాధనలో ఆనందం ఉందన్న. కొంతమంది తలాంతు ఉంచుకొని కూడా పాట పాడమంటే అమ్మో నేను పాడను అంటారు. అదే సినిమా పాట ఇంట్లో పాడమను, చక్కగా బాత్రూంలో పాడమను, కమ్మగా పాడతారు. అంటే ఏంటంటే మనం దేన్ని ప్రేమిస్తామో అదే మన మైండ్లో ఎక్కువ ప్రభుత్వం చేస్తుందన్న. మనం లోకాన్ని ప్రేమిస్తే అదే ప్రభుత్వం చేస్తుంది. మనం ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించామనుకో, దేవుణ్ణి ఏ విధంగా హ్యాపీనెస్ చేయాలి, దేవుణ్ణి ఏ విధంగా సంతోషపెట్టాలి, దేవుణ్ణి ఏ విధంగా మహింపరచాలి, ఏం చేస్తాయని ఇష్టపడతాను నన్ను, దాని గురించి ఆలోచన. అందుకని మీకు ఇష్టమైన పౌలు భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, మనుషులను సంతోషపెట్టాలి కాదు కానీ అంతే దేవుణ్ణి మనుషుల్ని సంతోషపెట్టచ్చు. పై రూపం ఒకటి లోపల ఒకటి పెట్టుకొని దేవుణ్ణి అలా సంతోషపెట్టలేము. నువ్వు ముందు ఇది బాగుండాలి, ఆ తర్వాత పై రూపం చూస్తారు. అది ఆఖరిగా మీరు రక్షణ పొంది 2021 సంవత్సరం నుంచి ఈ 2026 జూన్ నెల వరకు దేవునిలో నిలబడారంటే మొట్టమొదటి కారణం ఏ ఉండొచ్చు? ఆయన మీద బలమైన ప్రేమ అన్న. బైబిల్లో ఒక మాట ఉందన్న, దేవునిలో ఆయన ఆజ్ఞని పాటించడమే దేవుని మనం ప్రేమించడం. ఆజ్ఞ అంటే దేవుని చెప్పిన మాట ప్రకారంగా జీవించడమే మనం ఆయన ప్రేమించడం. దేవుని మాటకు మనం లోబడడమే మనం ఆయన ప్రేమించడం. అది ఎప్పుడైతే దేవుని మాటకు మనం లోబడతామన్నా ఆటోమేటిక్గా ఆయన ప్రేమిస్తామన్నా. అంటే చాలామంది యువత బాప్తిసం తీసుకుని పడిపోయే వారు ఉన్నారు. ఇలా సాక్ష్యాలు చెప్పుకుంటూ దేవుణ్ణి మహిమపరుస్తూ తిరిగిన వారు అనేక మంది పడిపోయిన వాళ్ళ జీవితాలు కూడా ఎన్నో ఉన్నాయి. మీరు ఇన్ని సంవత్సరాలు దేవునిలో నిలబడడానికి గల శక్తి ఏంటిదంటే? ఒకటన్నా, దేవునితో మనం ఒక సంబంధం పెట్టుకున్న తర్వాత ఈ కనెక్షన్లోనికి లోకపరంగా చెప్తే ఈ మాట, నేను ఒక భార్య ఒక భర్త ఉన్నారు. ఈ భార్య భర్త మధ్య మూడో వ్యక్తి వస్తే ఖచ్చితంగా ఈ బతుకు, ఈ బంధం చెడిపోతుంది. అదేవిధంగా దేవునికి మనకి ఒక బంధం కలిగినప్పుడు నువ్వు మధ్యలో ఎవరిని తీసుకొచ్చినా ఆ బంధం తెగిపోతుంది. మీ జీవితంలో అదే కారణమై ఉండదు. ఖచ్చితంగా అన్న, నేను దేవునికే ప్రాముఖ్యత ఇచ్చాను. ఏంటంటే నేను లోకంలో అన్నిటినీ రుచి చూశాను. ఏది ఇప్పుడు శరీరాశ,
నేత్రాస, జీవపు డంబం, ఇయే కదా అవును. ఆనందం అంటే మాట్లాడుకునేవి. వీటిలో ఆరితేరిపోయిన జీవితం నాది, అన్నిటిని చూశాను. కానీ ఎందులో కూడా నాకు సమాధానం అనేది దొరకలేదు కదా. సమాధానం ఇచ్చింది సమాధానకర్త అయిన దేవుడు. అవును. ఆయనతో బంధం పెట్టుకున్నప్పుడు ఆ ఒక మాట నాకు భలే ఇష్టం. ఆయనతో సావాసం చేసిన ఎలా నీకు సమాధానం, నీకు మేలు కూడా అని. సమాధానం ఇచ్చి ఆయనతో ఉన్నప్పుడు ఇంకా ఇవన్నీ అక్కర్లేదు కన్నా. అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే అన్న, ఆయనతో సహవాసం సరిగ్గా పెట్టుకోక పడిపోతున్నారు. ఒకళ్ళు పడిపోతున్నారనే కారణం ఏంటంటే వెలుగుకు దూరంగా వెళ్ళిపోతున్నాగా వాడి చీకటి ఫేస్ మళ్ళీ అలాగే కనబడుతుంది. అలాగే వెలుగు దగ్గరగా ఉంటే అది ఆ ఫేస్ ప్రకాశం అవుతూనే ఉండిద్ది అన్న. నేను కొంచెం డాంబికంగా చెప్పట్లేదు, కానీ ఎవరైతే దేవునికి సన్నిహితంగా బతుకుతారో వాళ్ళ జీవితాలు బాగుంటాయి. పడిపోయే సందర్భాలు కూడా వస్తాయన్న, మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికే మనం రావాలి. అది మనం దేవుని యొక్క ఆయన ప్రేమని గ్రహిస్తూ మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అన్న దేవుడు సాయం చేస్తాడన్న. అన్న నిజమైన పశ్చాత్తాపం ఉంది, నటించే పశ్చాత్తాపం ఉంది. ఓకే. మనిషి ఎప్పుడైతే నిజమైన పశ్చాత్తాపం ఉందో దేవుని దగ్గరికి వస్తాడో దేవుడు ఖచ్చితంగా అన్న సాయం ఖచ్చితంగా చేస్తాడు. అబద్ధమైన పశ్చాత్తాపం ఏంటంటే మనుషుల దగ్గర కన్నీళ్ళు కార్చొచ్చు, మళ్ళీ అదే రోత జీవితంకి వెళ్తున్నాడంటే అది నిజమైన పశ్చాత్తాపం కాదు. నిజమైన పశ్చాత్తాపం ఆయన అలక్ష్యం చేయడం, విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యం చేసే దేవుడు కదగా. ఆయన విరిగి నలిగిపోయిన హృదయం కూడా కొన్ని ఉంటాయి, అబద్ధం ఉంటాయి, నిజం ఉంటాయి. అంటే కొంతమంది అక్కడికక్కడ కార్యం జరిగిపోతే చాలు అనుకుంటున్నారు, కానీ ఆ కార్యం అయిపోయిన తర్వాత దేవునికి కృతజ్ఞతగా జీవించకుండా పడిపోతున్నారని. దేవుడు మనిషి దగ్గర నుంచి కోరుకుంటుంది కృతజ్ఞత, అది ఇవ్వట్లేదు మనం. కృతజ్ఞత అంటే ఏంటి? ఆయన మాట ప్రకారంగా ఆయనకి ఇష్టలుగా జీవించడం, నీతిగా యథార్థంగా జీవించడమే కదా నేను నిన్ను కోరుకుంది అంటాడు దేవుడు. మీ ఆత్మీయ తల్లిదండ్రుల గురించి ఏం చెప్పగలరు సార్? నాకు మా ఆత్మీయ తల్లిదండ్రులు అయితే అన్న దేవుడు ఇచ్చిన బహుమానమే అన్న. ఎందుకంటే అంత పుషప్ చేసేవాళ్ళు నాకు నేను ఎక్కడ చూడలేదన్న. ఎందుకంటే చాలామంది అంటారు ఆత్మీయ తల్లిదండ్రులు వాళ్ళ దగ్గరే పెట్టేసుకుంటారు, బయటికి పంపించరు, అదని చాలామంది నేను అనడం విన్నాను. కానీ మా ఆత్మీయ తల్లిదండ్రులు అన్న డానియల్ ఆనంద్ గారు, కమల్ కుమార్ గారు, వాళ్ళు శరీర ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఆత్మీయంగా ఎలా బలపరచాలో ఒక వ్యక్తిని అని కోరుకునేవాళ్ళు అన్నారు. ఓకే. ఇప్పుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నారో సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని అదే ప్రేమతో ప్రేమిస్తారన్న. పార్షియాలిటీ అని నేను వారి దగ్గర చాలా నేర్చుకున్నాను, వాళ్ళు చూస్తూ నేర్చుకున్నాను. చాలామంది దశమ భాగాల దగ్గర కొన్ని మాట్లాడతారు తప్పుగా. మా ఆత్మీయ తండ్రి అయితే 30% చేస్తాడు దశమ భాగం. ఓకే. 10% దేవునికి అయితే, మిగతా 20% సహాయం చేస్తాడు ఇతరులకి ఆయన. నేను అది నేర్చుకున్నా. ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే ఇలా చెప్తేనే అర్థమైంది, లేకపోతే ఈ దశమ భాగం నుంచి కాంట్రవర్సీ అయిపోతుంది. పాస్టర్ గారి కన్నా ఆయన ఎందుకు తీయాలి? తీయాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఒక క్రైస్తవుడు, నేను కూడా ఒక క్రైస్తవుని ఆయన తీస్తున్నాడు మాదిరికరంగా. చాలామంది డబ్బు ఉంటేనే దేవుడు అన్నట్టుగానే చాలామంది అన్యులు మాట్లాడుకుంటే పాస్టర్లు అందరూ ఎంత అంటారు. మనం ఇచ్చేది పాస్టర్ గారికి కాదు, దేవుడికి ఇస్తున్నాం. కానీ అలాగా చాలా విషయాలు కోపంలో ఉన్నప్పుడు ఎలా మన ఎమోషన్స్ మనం కంట్రోల్ చేసుకోవాలి అనే వాళ్ళ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను అన్న. ఎందుకంటే ఒక మనిషి బలపడాలంటే దేవుడు ఒక్కొక్కరిని వాడుకుంటాడన్న. నా జీవితంలో నేను ఈ విధంగా ఈ స్థాయికి రావడానికి దేవుడు నా ఆత్మీయ తల్లిదండ్రులను వాడుకున్నాడు. మీ ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గర నుంచి మీ జీవితంలో వారి అలవాట్ల నుంచి నీ అలవాటుగా మా ఆత్మీయ తల్లి దగ్గర నుంచి నేను ఏం అలవాటు చేసుకున్నానంటే కృతజ్ఞత అన్న. ఒక సబ్బు కొనుక్కున్నా ఆమె ఏం చేస్తారంటే, ప్రభువా ఈ సబ్బు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా అని చెప్పి. ఒక ఏదైనా ఎక్విప్మెంట్ ఏదైనా చర్చికి ఏదైనా వస్తున్నా అది చూసుకొని ప్రభువా థ్యాంక్ యూ ప్రభువా. ఒకవేళ ఎవరైనా చాక్లెట్ ఇచ్చారనుకో ఆమెకి, ప్రభువా థ్యాంక్ యూ ప్రభు అని చెప్పి. అదే కృతజ్ఞత నేను నేర్చుకున్నాను. అంటే నా చేతులకు వేసిన ఇప్పుడు ఈ వాచ్ నా దగ్గరికి వచ్చింది అనుకో, ప్రభువా ఈ వాచ్ ఇచ్చినందుకు వందనాలు. ఇప్పుడు ఒక కొత్త షర్ట్ నేను కొనుక్కున్నాను అనుకో, ప్రభువా ఈ కొత్త షర్ట్ ఇచ్చినందుకు నాకు వందనాలు ప్రభువా అని ఆ విధంగా ఆ కృతజ్ఞత నేర్చుకున్నాను. ప్రతి విషయంలో థ్యాంక్స్ అంటే వాక్యం సెలవిస్తుంది కదా, అన్ని విషయంలో కృతజ్ఞత కలిగి జీవించని నేను అది నేర్చుకున్నాను. బైబిల్లో మీకు ఇష్టమైన వాక్యం ఏంటిదని? నీవు నా సొత్తు అనే మాట అన్న. ఆ మాట అసలు స్టార్టింగ్ నుంచి నన్ను ఎంతగానో దేవుడు బలపరిచారు ఆ మాట. ఎందుకంటే నన్నుగా ఎవరు ప్రేమించరన్న. ఎందుకంటే ఆ రహస్య పాపం అలాంటిది, ఆ పాపపు జీవితం అలాంటిది. నన్నుగా ప్రేమించింది దేవుడు మాత్రమే అన్న. ఈ జీవితాన్ని ఈ లోకం ఏ మనిషి కోరుకోవాలా,
ఆయన కోరుకున్నాడు నీవు నా సొత్తు అని. అందుకే ఆ మాట అంటే నాకు చాలా ఇష్టం అన్న. మీకు బాగా ఇష్టమైన పాట ఏంటిదంటారు? హోసన్న మిస్టరీస్లో ఆయన రచించిన పాటలు సుగుణాల సంపన్నుడ పాట, నిన్ను విడచి నీ ప్రేమ మరచి, ఈ పాట అంటే చాలా ఇష్టం అన్న. మీకు బైబిల్లో బాగా ఇష్టమైన పాత్ర అంటే ఒక వ్యక్తి? ఇందాక చెప్పేగా పౌలు గారు. ఎస్. ఆ పౌలు గారి దగ్గర నుంచి మీరు నేర్చుకున్న లక్షణం? బ్రతుకుట క్రీస్తే చావట్టే లావు. అదే ఇంకా అదే, దానికన్నా గొప్ప లక్షణం ఏముందన్న? మీరు నెక్స్ట్ జనరేషన్కి, ఇప్పుడున్న రాబోతున్న తరానికి ఏదైనా ఒక మాట చెప్పాలంటే ఏం చెప్పగలుగుతారు? నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడేలాగా. ఒక మాటలో చెప్పాలంటే, దేవుణ్ణి చూస్తే నువ్వు పడవు, లోకం చూస్తే నువ్వు పడిపోతావు. మీ జీవితంలో యేసు అంటే ఎవరో? మా చర్చిలో అన్న ఒక పెద్ద గోడకి అంటించామన్న ఒకటి, ఏమంటే యేసు నీకు ఎవరు అని అక్కడ క్వశ్చన్ రాసి ఎవరికి నచ్చింది వాళ్ళు మార్కర్తో అక్కడ రాసుకోవాలి. నేనేం రాసుకున్నానంటే, యేసు ప్రభు వారు నాకు నేర్పరి. ఓకే. ఈరోజు నేను ఈ స్థాయికిలో ఉండి ఇలా మాట్లాడుతున్నానంటే ఆయన నేర్పిన ప్రార్థన, ఆయన నేర్పిన ప్రతిదీ ఆయన నేర్పింది అన్న. అదే మీ జీవితంలో ఒక నేర్పరిగా ఉన్నా? నేర్పరి. దేవుని స్తోత్రం. ఈ పాడ్కాస్ట్ కొరకు అలాగే ఎల్విన్ బర్నబాస్ యొక్క జీవిత సాక్ష్యము విని అనేక మందికి షేర్ చేసి అనేక మందికి సువార్తను ప్రకటించాలని మిమ్మల్ని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.